పశ్చిమ గోదావరి జిల్లా దెందులూరు ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ చింతమనేని ప్రభాకర్ మరోసారి వివాదానికి కేంద్ర బిందువయ్యారు. భూ వివాదంలో తనపై దాడి చేశాడంటూ మధు అనే కానిస్టేబుల్ ఆరోపిస్తున్నాడు. పోలీసులు, రెవెన్యూ సిబ్బంది సమక్షంలోనే తనపై దాడి జరిగిందని మధు కన్నీటి పర్యంతమవుతున్నాడు. ఇంటి దారి విషయమై తన అనుచరుడికి న్యాయం చేసేందుకు తన ఇంటి మీదుగా దారి అడిగారని, అందుకు అంగీకరించినందుకు దాడి చేశారని మధు ఆరోపిస్తున్నాడు. దాడిలో తీవ్రంగా గాయపడిన మధు ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. నా పేరు మధు అండి. నేను పోలీస్ డిపార్ట్మెంట్లో గత 23 సంవత్సరాలుగా పనిచేస్తున్నాను. ప్రస్తుతం లేరు. స్థలం గొడవల గురించి, నా ఇంటి ఆస్తి గొడవల గురించి నేను డ్యూటీలకి నెలగా సరిగా చేసుకోలేక మనస్థితి లేక సస్పెన్షన్లో ఉన్నా. ఈ రోజున 10 గంటల నుంచి నేను నా ఇంట్లోనే ఉన్నానండి. నేను భోజనం చేస్తుంటే ఎమ్మెల్యే గారు, దెందులూరు మార్కెట్ యార్డ్ చైర్మన్, జిల్లా పీపీ ప్రభాకర్ గారు, కోఆపరేటివ్ బ్యాంక్ ప్రెసిడెంట్ దెందులూరు వాసు, విఆర్ఓ, ఎంఆర్ఓ, ఎస్ఐ దెందులూరు, ఎంఆర్ఓ దెందులూరు వీళ్ళందరూ కలిపి నా ఇంటికి వచ్చి నేను కనీసం ఏంటి బాబు అని కూడా నన్ను అడగకుండా నా పక్క వాళ్ళు చెప్పిన మాటలు ఆక్రమించేసుకుంటా గడ బాబు గడదా అని చెప్పి ముందు జేసీబీని పిలిచి పడగొట్టండి అన్నాడు. అది కాదు సార్, నాది కూడా కొంచెం ఏనండి సార్ అంటే ఏంట్రా తినేది, నీ అమ్మ పోలీసోడు అని దౌర్జన్యం చేస్తున్నావు, నిన్ను నీ పెళ్ళాన్ని కిరతాలు తగలెట్టేస్తానరా ఇక్కడ అని జేసీబీని పిలిపించి దౌర్జన్యంగా నన్ను ఎస్ఐతో లోనకి లాక్కెళ్ళించి కాపలా పెట్టి 2 గంటలుగా నా ఇంటి దగ్గర ఉండి నా తలాన్ని వాళ్ళకి దారి కింద చేసిస్తున్నాడండి. ఇది గత 6 నెలలుగా ఎస్ఐ గారికి, దెందులూరు ఎస్పీ గారికి, ఏలూరు గారికి కూడా కంప్లైంట్ పెట్టుకున్నానండి. ఎవరో కూడా దీంట్లో సాయం చేయలేదండి. లోకల్ రాజకీయ నాయకులతోటి కాగితాలు తప్పుంటే నన్ను నీ ఇష్టం వచ్చిన కేసు పెట్టమని ఎమ్మెల్యే గారికి, ఎస్ఐ గారికి చెప్పినా సరే ఎస్ఐ గారు ఎంతో అంటే కాగితాలు ఆయన పొజిషన్లో ఉన్నాయండి, ఆయన సొంత కాగితం స్థలం అని చెప్తున్నా సరే ఎస్ఐ మాట కూడా వింటలేదండి. ఎమ్మెల్యే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ అండి. ఎస్ఐ గారు చెప్తున్నాడండి ఆయన కాగితాలు ఉన్నాయి సార్, ఆ కాగితాలు ఉన్న స్థలానికే ఆయన కంచేసుకున్నాడని చెప్పినా వింటలేదండి. ఇక మరి ఇంకా ఆయన దౌర్జన్యంగా సొంత జేసీబీ తీసుకొచ్చి పడగొట్టిస్తున్నాడు సార్. అక్కడ నా కొడుకుని అందరినీ అక్కడ ఇంటికాడే ఉన్నారండి. పారిపోయి దెబ్బలు అలా కొడుతుంటే పారిపోయి బయటకు వచ్చానండి. నా మీద దౌర్జన్యం చేసి కొడుతున్న మేస్త్రి ధన, ఆ కాపుల కుర్రాడు ఒకడు, వాళ్ళ పేర్లు సీను అండి. వీళ్ళందరూ ఎమ్మెల్యే ప్రభాకర్, ఎమ్మెల్యే గన్మెన్ నా జేబులో నుంచి సెల్ ఫోను 4,000 రూపాయలు డబ్బులు లాక్కోవడానికి ప్రయత్నం చేస్తే ఎస్ఐ గారు బలవంతంగా లాక్కున్న వాడి దగ్గర నుంచి అతనికి ఇమ్మని ఇప్పించాడండి. ఆయన కానిస్టేబుల్ అండి. మేము 2010లో ఇల్లు అది కొనుక్కున్న వస్తాం. మా పక్క డాక్యుమెంట్స్ ఉన్నాయి. మేము 3 నెలల నుంచి కంప్లైంట్ ఇస్తున్నాం దెందులూరులో. ఈ రోజు వరకు ఎవరు తీసుకోలేదు, ఏ నిర్ణయం తీసుకోలేదు. ఎమ్మెల్యే వచ్చి మొత్తం ఇల్లంతా పడగొట్టేస్తున్నాడండి. ఎంఆర్ఓ, విఆర్ఓ, పోలీసులు, ఎస్ఐలు అందరూ వచ్చారండి. మొత్తం ఈ కుక్లేని పెట్టి, ఆయన సొంత కుక్లేని పెట్టి మొత్తం పడేసేస్తారండి రోడ్ అంతా. కానిస్టేబుల్ అండి అతను. ఆయన ఏం చేయలేదండి, మాది స్థలం, ఎందుకంటే మమ్మల్ని రౌడీలు పెట్టి కొట్టించాడండి. ఆయన రౌడీలు తీసుకొచ్చి చింతనేని ప్రభాకర్ అండి, చింతనేని ప్రభాకర్ దెందులూరు ఎమ్మెల్యే అండి.